ఓకే సార్. న్యాయం ముందు అన్నాకన్నా ముందు నిలబడుతుంది. నమస్కారాలండి. ఎన్టీఆర్ సుజల కార్యక్రమాన్ని 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టు మొత్తం రాష్ట్రం ఆపేసింది. 2014-19లో నెల్లూరు కార్పొరేషన్కి రోజు 6 లక్షల లీటర్ల వాటర్ని ట్రీట్ చేసి కేవలం ₹2కే 20 లీటర్లు సప్లై చేసే విధంగా ఆ రోజు ఏర్పాటు చేస్తే నెల్లూరులో 2,75,00,000 ఖర్చు పెట్టాం 2014-19లో. గత ప్రభుత్వం ఆపేసి ఆ 2,75,00,000 ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు, ప్రజలు కట్టిన ట్యాక్సులు. అంటే అదంతా పోయినట్టే. అంటే గత ప్రభుత్వానికి అటువంటి ఆలోచన కూడా లేదు. ప్రజల సొమ్మును వేస్ట్ చేయకూడదు, ప్రజల సొమ్ము ప్రతి పైసా జాగ్రత్తగా చేయాలా, వాళ్ళు ఎంతో కష్టంతో ట్యాక్సులు కట్టినవని అది లేదు, ఆ జ్ఞానం లేదు. అందుకే ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఇది ఎలక్షన్ ముందు కూడా చెప్పలా మేము ఎన్టీఆర్ సుజల మళ్ళా తీస్తామని. కానీ నేను రాగానే యాక్చువల్గా అధికారులను ఆశ్రయించడం, వెంటనే అదానీ గ్రూప్ని కాంటాక్ట్ చేశాను. వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చారు. దాని మీద వెంటనే దాన్ని స్టార్ట్ చేసాం. మేము వచ్చిన తర్వాత ఇంతవరకు 28 ప్లాంట్లు, ఇవాళ 29, ఇవాళకి 29వ ప్లాంట్ స్టార్ట్ చేసాం. ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట కంటే ఇంకా కూడా ఏం చేయాలో ప్రజలు అడుగుతున్నారు, అవన్నీ చేస్తున్నాం. కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడే ఫైనాన్షియల్గా రాష్ట్రం కొద్దిగా ముందుకు జరుగుతుంది. అన్నీ చేస్తామని తెలియజేస్తాం. నెల్లూరు సిటీని అందరం కలిసి మంచి స్పాట్స్, ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు డ్రైన్స్ కడుతున్నామో డ్రైన్స్ కట్టి వదిలేయటంలా, దానికి కాంక్రీట్ డ్రైన్, కాంక్రీట్ వాల్, 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన కాంక్రీట్ స్లాబ్ వేస్తున్నాం. దాన్ని రోడ్డు చేస్తున్నాం. ఎప్పుడైతే రోడ్డు చేస్తామో వాళ్ళ ల్యాండ్కి విలువ పెరిగిపోద్ది. ఇంకా కాలం ఉండదు, కెనాల్ ఉండదు. అది కూడా చెప్తున్నాం, అది కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు కొద్దిగా సహకరించండి, మీకు ఖచ్చితంగా ఆ రోడ్డు పూర్తి చేస్తాం. చక్కటి సిమెంట్ రోడ్లు వస్తాయి. సిమెంట్ రోడ్లు వస్తే మీ యొక్క భూమి విలువ, మీ ల్యాండ్ విలువ ఎన్నో రెట్లు పెరుగుతుందంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళందరూ చేస్తున్నాం. నేను ఒక్కటే, దీన్ని రాజకీయం చేయొద్దు, రాజకీయ లబ్ధి కోసంగా స్టేట్మెంట్లు ఇవ్వద్దు. మేము ఎవరిని ఇబ్బంది పెట్టను. నెల్లూరులో కాపు భవన్ ఉంది, అది అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వేసి గ్రౌండ్ ఫ్లోర్ వేసాం. ఫస్ట్ ఫ్లోర్ కావాలని అడిగారు. ఇదిగో ఇక్కడే ఒక మెంబర్ గారు కూడా ఉన్నారు. నువ్వు ఉండవు దాంట్లో లేవా? ఇవాళ చైర్మన్ కూడా వచ్చాడు. ఫస్ట్ ఫ్లోర్ కూడా వర్క్ జరుగుతుంది యాక్చువల్గా. దానికి కూడా అప్పుడు 1 crore మా పిల్లలు ఇచ్చారు. ఎల్లుండి బుధవారం మా సన్నెల్లా వచ్చి మరొక 1 crore కాపు భవన్కి డొనేషన్ ఇస్తున్నారు. అది కాకుండా బీసీ భవన్ అప్పుడు కట్టి శంకుస్థాపన చేసి మొదలుపెట్టాం, అది ఆపేశారు. నేను శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడాను. అది రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉంది. దానికి కూడా యాక్చువల్గా ఒక 1 crore డొనేషన్ ఇవ్వమన్నాను. బీసీ భవన్ కూడా 1 crore నారాయణ గ్రూప్ నుంచి ఇస్తాం. ఈ విధంగా మేము మా గ్రూప్ నుంచి చేయగలిగిన సహాయం చేస్తాం, చిన్న సహాయం. అదేవిధంగా ఏదైతే సిఎస్ఆర్ ఫండ్ ఉన్నారో అనేక మంది ఉన్నారో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు ఇస్తున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్, అదేవిధంగా ఇక్కడ కట్టే పన్నులు, ట్యాక్సులు, ఏదైతే ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, అదర్ ట్యాక్స్ కావచ్చు, నేను ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు మంచి ఫెసిలిటీ ఇవ్వాలా, మంచి సిటీ చేయాలా, మీ ల్యాండ్ విలువకి ఎన్నో రెట్లు పెరగాలంటే ఫెసిలిటీస్ ఉండాలి. 14-19లో నేను యాక్చువల్గా చేసిన రోడ్లకి, డ్రైన్స్కి, యూజీడీకి ఈరోజు కూడా చెప్పుకుంటుంటారు 50,000 అంకణం ఉన్నది సార్ 6 లక్షలకి వెళ్ళిపోయింది సార్ అని. నిజంగా ఎంతో ఆనందం వస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైతే ఈ ఫెసిలిటీస్ వస్తాయో మీ ల్యాండ్ విలువ పెరుగుతుంది. నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కట్టాల్సిన ట్యాక్స్లు కట్టండి. అది వాటర్ ట్యాక్స్ కానీ, లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, మరొక ట్యాక్స్ కానీ. అందులో కొన్ని ట్యాక్స్లు కూడా పిఎల్టీ వేకెంట్ ట్యాక్స్ కూడా బిల్డింగ్ కట్టుకుంటుంటే 50% చేసాం కట్టుకుంటుంటే. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, రాష్ట్రంలో 123 మున్సిపాలిటీని ఈరోజు తీర్చిదిద్దుతున్నాం. ఒక ఎమ్మెల్యేగా నెల్లూరు నా బాధ్యత కాబట్టి నేను చేస్తాను. కాబట్టి అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ సహకరించండి.